సో ఇక వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఈ రోడ్లు తవ్వటం మీద కేసులు పెట్టొచ్చు అని కూడా మన లాయర్లు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు వీళ్ళు. సో అయినా కూడా జనం ఏ స్థాయిలో ఎందుకు అట్లా విపరీతంగా వచ్చారు? అయినా తెలుగుదేశం నాయకులు కొంతమంది కానీ మంత్రులు కానీ జనం రాలేదనే పిక్చర్ ఇవ్వటం కానీ, పాత విజువల్స్ చేశారని కొందరు ప్రచారం చేయడం కానీ మీకేమనిపిస్తా ఉంది? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్టార్ట్ అవ్వబోతుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ పోలీసుల ఆంక్షలు అనేది బిగిన్ అవుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు గుంటూరు మిర్చి యార్డు కావచ్చు, రాప్తాడు కావచ్చు, పొదిల్లో ఏదైతే పొగాకు బోర్డు దగ్గరికి వెళ్లేది కావచ్చు, దాని తర్వాత బంగారుపాలెంలో మామిడి రైతుల దగ్గరకు కావచ్చు, ఇక్కడ అనేక పర్యటనకు సంబంధించి పోలీసుల చేత ముందే మీరు ఒకళ్ళే రావాలి, 10 మంది రావాలి, 3 వెహికల్స్ రావాలి, ఇలాంటిటువంటి ఆంక్షలతో బిగిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జనంలో, ఎందుకంటే సార్ ఎవరినైనా చూసేటటువంటి హక్కు ఉంటది, ఎవరినైనా కలిసేటటువంటి హక్కు ఉంటది. మనం ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడేటటువంటి హక్కు కూడా ఉంటది. అలాంటిది మీరు ఒక వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళకూడదు, ఆ వ్యక్తిని చూడటానికి మీరు వెళ్ళకూడదు. వెళ్తే ఇదిగోండి మీరు 10 మంది వెళ్ళాలి, 10 మంది పేర్లు ఇచ్చి వెళ్ళాలి, ఈ పేర్లు ఇచ్చి కాకుండా మిగిలిన వాళ్ళు వెళ్తే మీ అందరికీ నోటీసులు ఇస్తాం, కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 40% ఓటింగ్ సింగిల్ గా తెచ్చుకున్నటువంటి పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా గొంతెత్తేటటువంటి ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ప్రజా సమస్యల మీద ప్రతిరోజు అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయనకి మనం మద్దతుగా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన వెళ్తున్న ఎక్కడికి పర్యటనకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి మామిడి రైతుల సమస్యల దగ్గరికి ఆయన వెళ్తున్నప్పుడు మామిడి రైతులు కూడా మీరు రావద్దు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మద్దతుగా వస్తున్నప్పుడు రైతులు కూడా రాకూడదు అని అంటే, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు పొగాకు రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటే, మిర్చి రైతుల దగ్గరికి వెళ్తున్న మిర్చి రైతులు కూడా రావద్దు అని అంటే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తుంటే మీరు ఎవరు కార్యకర్తల నాయకులు ఎవరు రావద్దు అని అంటే, ఇది ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం? రెండవది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్టార్ట్ అవ్వగానే మీకు రోడ్లు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే రోడ్లు అనేది తవ్వటం జరిగింది. నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఓ ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఆ ప్రతిపక్ష నాయకుడు వస్తున్న సందర్భాల్లో రోడ్లు తవ్వినటువంటి దాఖలాలు లేవు, రోడ్లు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడంటే రోడ్లు వేస్తారు, అక్కడ రోడ్లు బాగోపోతే అరే ప్రతిపక్ష నాయకుడు వచ్చి క్వశ్చన్ చేస్తాడు ఇక్కడ రోడ్లు బాగాలేదని. వీళ్ళు వెరైటీగా రోడ్లు తవ్వారు, రోడ్లు వేసి జనాలు రాకుండా అడ్డుకోవాలంటే ప్రయత్నం చేశారు. అంటే ఒక పాయింట్ చెప్పాలి వెంకటరెడ్డి మిత్రం, ఒక పాయింట్ చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి అరాచకాలు జరిగినట్టు నాకైతే గుర్తులేదు. అక్కడ ఆందోళనలు రకరకాలుగా జరిగినాయి, మనం వ్యతిరేకించాము, మనం సమర్థించాం ఆ పద్ధతులు. కానీ బట్ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా రోడ్లు తవ్వినటువంటి దాఖలా అటు ప్రభుత్వం తవ్వినట్లేదు, అటు ఉద్యమకారులు ఎవరు కూడా అటువంటి చేష్టలకు పాల్పడినట్టుగా మనకి దాఖలాలు లేవు. ఎక్కడా లేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? భారత రాజ్యాంగం నడుస్తుంది కదా ఏ రాష్ట్రంలో అయినా. మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక క్లెమోర్ మైన్స్ ఒక్కటే పెట్టలేదు సార్, ఇక అన్ని పెట్టారు. కన్నా క్లెమోర్ మైన్స్ ఒక్కటే పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆపలా, మిగిలిన అన్ని పెట్టారు. నోటీసులు ఇచ్చారు, అట్లానే పోలీసులు ఆంక్షలు పెట్టారు, బారికేడ్లు పెట్టారు, ముళ్ళ కంచెలు పెట్టారు, రోడ్లు తవ్వేశారు, లాఠీచార్జ్ చేశారు, కేసులు పెట్టారు, రేపు అరెస్టులు కూడా చేయబోతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరిగితే జనం లేరని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తా ఎప్పుడో బంగారుపాలెంలో ఉన్నటువంటి విజువల్స్ ని నిన్న నెల్లూరు పర్యటనలో చూపించారు సాక్షి టీవీలో అని చెప్పి హోంమంత్రి గారు చెప్పడం అనేది నిజంగా హోంమంత్రి గారికి సవాలు విసురుతా ఉన్నా నేను. ఎక్కడైనా సాక్షి టీవీ లోగోతో గానీ సాక్షి టీవీతో గానీ అక్కడ పాత విజువల్స్, నిన్న జగన్ గారి పర్యటనలో ఆ పాత విజువల్స్ మీకు దమ్ముంటే మీరు నిరూపించాలి, లేదంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు ఒక టీవీ ఛానల్ మీద తప్పుడు ప్రచారం చేసినందుకు, ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చూపించండి, ఆధారాలు లేకపోతే మీరు రాజీనామా చేయాలి. మీకు దమ్ముంటే దాన్ని నిరూపించాలి. ఆ సాక్షిలో వచ్చింది, ఇదిగోండి సాక్షిలో ఏదైతే నెల్లూరు పర్యటనలో బంగారుపాలెం విజువల్స్ చేశారని చెప్పి మీరు సాక్షిలో ఏదైతే ఆ లైవ్ మీరు చూపించి ఏ నిమిషం వచ్చింది ఏంటి విత్ లోగోతో మీరు చూపించాలి. లేదంటే మీరు తక్షణం తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు, ఎందుకంటే హోంమంత్రి పదవిలో ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు రాజీనామా చేయాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి జగన్ గారి పర్యటన స్టార్ట్ అవ్వగానే సార్ మొత్తం జగన్ గారి ప్రెస్ మీట్ ఎప్పుడు అయిపోయిద్దా అని చెప్పి ఒక 5-6 మంత్రులు వేచి చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు అనమాట. ఏం టాస్క్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోగానే మీడియా ముందుకు వస్తారు, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, తల్లి చెల్లి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా బూతులు తిట్టాలి, రౌడీలని ఈ విధంగా మాట్లాడాలి.
ఆ 2 పత్రికలు అయితే అరాచకం అని రాయాలి. అసలు ఇవాళ రాశారు సార్, ఎంత దారుణం అంటే హెచ్చరించారంట. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల్ని హెచ్చరిస్తూ అలజడి సృష్టించారు, రచ్చ చేశారు, హడావిడి చేశారు, హంగామా సృష్టించారంట. ఇదే ఒక పత్రికలో. ఇంకో పత్రికలోనేమో జనం లేరంట. మరి జనం లేకపోతే అలజడి సృష్టించేది ఎవరు, రప్ప అన్నది ఎవరు? ఇది వీళ్ళు రాసిన దానికి ఒకదానికి పొంతన ఉండదు. జనం లేరంటారు, తోపులాట జరిగింది అంటారు, కానిస్టేబుల్ చేయరిగింది అంటారు, జనం రాలేదంటారు. జనం రాకపోతే తోపులాట ఎందుకు జరిగింది, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు మీరు? ఇంకా నయ్యం మొన్నటిదాకైతే వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు అసాంఘిక శక్తులు అన్నారు. ఇవాళ జనం రాలేదన్నారు, సంతోషం. ఇంకా ఇవాళ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, రోహింగ్యాలు వచ్చినాయి, సంఘ విద్రోహ శక్తులు వచ్చినాయి, రౌడీలు వచ్చారు, దండుపాలెం బ్యాచ్ వచ్చారు. వాళ్ళు నోటికి ఏదొస్తే అదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చేటటువంటి జనాలు వీళ్ళ దృష్టిలో అసాంఘిక శక్తులు, వీళ్ళ దృష్టిలో రౌడీ మొక్కలు. అంటే మిర్చి రైతులు రౌడీ మొక్కలు వీళ్ళ దృష్టిలో, మామిడి రైతులు ఏదైతే దండుపాలెం బ్యాచ్, వీళ్ళ దృష్టిలో పొగాకు రైతులు అసాంఘిక శక్తులు. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి 1,32,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రౌడీలు, గూండాలు, అరాచక శక్తులు. ఇది చెప్పదలుచుకున్నారా మీడియా గానీ, లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గానీ? ఇందాక మీరు అన్నట్టుగా కేసులు సార్, ఉల్టా కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెడుతున్నారు. ఈ రోజు మనం పెట్టేస్తే ఎక్కడ ఉంది? అంబటి రాంబాబు గారు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు, వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ఆయన ధర్నాలు కూడా చేస్తున్నారు, కేసులు తీసుకోవట్లేదని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇచ్చినా కూడా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్న దుర్గా కిషోర్ దాంట్లో ఇందాక మీకు ఎంత దారుణం అంటే సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసు పెట్టలేదంట, తీసుకోరని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా 13 నెలలు కేసు పెట్టలేదంట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి కూడా 13 నెలలు అయింది కదా, మరి 13 నెలలు ఎందుకు కేసు పెట్టలా? ఆయన గుంటూరు జైలు నుంచి బెయిల్ వచ్చినటువంటి రోజు వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు, ఆ రోజు ఎందుకు కేసు పెట్టాడు బెయిల్ వచ్చిన రోజు? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఏదైతే ఒక కేసు పెట్టి ఆ కేసులో బెయిల్ వస్తుంటే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేయాలనేది క్లియర్ గా కనపట్లేదా? సో ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో మొన్నటి దాకా సార్, అంటే మొన్న ఒక 2 నెలల దాకా అప్రకటిత ఎమర్జెన్సీ నడిచింది. కానీ ఈ 2 నెలల నుంచి డైరెక్ట్ గా ప్రకటిత ఎమర్జెన్సీ. ఇదిగోండి ఎమర్జెన్సీ ప్రకటించేశారు డైరెక్ట్ గా. ఇదిగోండి మీరు రాకూడదు, వస్తే మిమ్మల్ని కొడతాం, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఇది ప్రకటిత ఎమర్జెన్సీ. అప్రకటిత కూడా ఓపెన్ గానే పోలీసుల చేత మీ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి వస్తుంటే మీరు రాకూడదు, అడ్డుకుంటా ఉంటే అది ఎమర్జెన్సీయే కదా. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన వెళ్తుంటే రాకూడదు అంటే ఏంటది? మీరు ఎమర్జెన్సీ పెట్టట్టే, ఎమర్జెన్సీ పెట్టి మీరు జనాలు రాకూడదని. కానీ వేలాదిగా వస్తున్నటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి. ఈ రాష్ట్రంలో మన తరపున పోరాడేటటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ లేరని చెప్పి ఈ రోజు ఆ జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతుంది. అది చూసి ఓర్చుకోలేక నిజంగా సార్ 164 మంది, 3 పార్టీలు అఫీషియల్ గా, కాంగ్రెస్ పార్టీ అనఫిషియల్ గా 4 పార్టీలు ఇక్కడ ఒకే కూటమిలాగా ఉన్నాయి, ఒక 2 పత్రికలు, 10 ఛానళ్లు, ఒక 500కు పైగా యూట్యూబ్లు, ఇంతమంది ఉండి ఇంతమంది వాళ్ళకి ఉన్నా కూడా బలం. మరి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అన్నటువంటి వీళ్ళు అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు మరి అదే ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు భయపడిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఎందుకు ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి, వీళ్ళ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడుతున్నారు కాబట్టి, దాని ద్వారా ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగలా నిలువరించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళలేకుండా ఆపాలి, వెళితే కేసులు పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులందరి మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు కదా, మిర్చి ఆటకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. సో ఇంక ఇప్పుడు దీని మీద కూడా పెడతారేమో సార్, ఎందుకంటే టైం ఉంది కదా, నిన్నే కదా అయ్యింది. సో పెట్టిన ఆశ్చర్యం లేదు. 3 కేసులు ఆల్రెడీ పెట్టారు సార్, 3 కేసులు నిన్న సంబంధించి సార్ 3 కేసులు ఆల్రెడీ నమోదైనాయి నిన్న. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఆలోచిస్తున్నారేమో అన్న, లేదా ఇంకో ఫేక్ వీడియో అన్న తీసుకొని వచ్చి ఆ చెయ్యి ఎరగొట్టింది కూడా జగన్ అని చెబుతారేమో సార్. రేపు జగన్ గారు ఎరగొట్టాడు ఆ కానిస్టేబుల్ చెయ్యి, తోపులాడు జరిగే కానిస్టేబుల్ కి ఏదైనా చిన్న గాయం అయితే జగన్ గారే తోసేశాడని చెప్పి ఇంకేదైనా మార్పింగ్ వీడియో తెచ్చినా ఆశ్చర్యం లేదు రేపు పొద్దున. ఎందుకంటే మొన్న తెచ్చారు కదా అట్లానే ఏదైతే కారు కింద తలకాయ పడ్డట్టుగా ఒక వీడియో తీసుకొని వచ్చారు కాబట్టి రేపొద్దున ఈ కానిస్టేబుల్ చెయ్యి ఎరగొట్టింది కూడా జగనే తోశాడు, లేకపోతే చెయ్యి పట్టుకొని ఇట్లా ఇరిచాడు అని కూడా రేపొద్దున కేసు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు ఎమర్జెన్సీ పరిస్థితుల కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిచ్యువేషన్స్ ఉన్నాయనేది వాస్తవం.
రైట్. జనం వచ్చారా లేదా అన్నదానికి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం రోడ్లన్నీ తవ్వేసినా కూడా జనం ఎగబడి పరుగులు తీసిన వైను ఇవన్నీ ఇప్పుడు ఇట్లాంటి అనుకోవటం ఎందుకు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు తెలుసుకోగలిగితే సరిపోతుంది. ఏందో మరి ఇక వాళ్ళు ఇష్టం మాట్లాడుతుంటారు, ఇక అది నడుస్తూ ఉంటుంది అనుకోండి.